అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని వైసీపీ ఎమ్మెల్సీ తోమాటి మాధవరావు విమర్శించారు. ఢిల్లీలోని ట్రిబ్యునల్కు ఒక విధంగా నివేదిక ఇచ్చి ఇక్కడ మాత్రం 2028-29 నాటికి పూర్తి చేస్తామని చెప్పడం మోసపూరితమని అన్నారు. కౌన్సిల్ను పక్కన పెట్టి తీర్మానాలు పంపుతున్నారని, రాజధాని భూ వ్యవహారాలు, కాంట్రాక్టుల్లో అవినీతి బయటపడుతుందనే భయంతో చర్చకు రావటం లేదని ఆరోపించారు. మొత్తం రాజధానిని ప్రభుత్వం నిర్మిస్తుందనడం రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. అదే కౌన్సిల్కి వచ్చినా కూడా మేము వ్యతిరేకించే వాళ్ళం కాదని చెప్పి నేను యాజ్ ఎమ్మెల్సీగా నేను చెప్తాను. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి బిల్లుని మేము సహకరించడం జరిగింది. కానీ ఏదొచ్చినా సరే దాని మీద డిస్కషన్ మేము అడుగుతా ఉన్నాం. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఏ బిల్లు వచ్చినా ఏం జరుగుతుంది, ఎలా ముందుకెళ్తుంది అసెంబ్లీ అని చెప్పేది, కౌన్సిల్ అని చెప్పి తెలియాలని, ఏ సంబంధించి రైతులకు సంబంధించి కానీ, ఏ సమస్య సంబంధించి కానీ బిల్స్ వచ్చినప్పుడు, ఏ డిపార్ట్మెంట్ బిల్లు వచ్చినా సరే మేము దాని మీద డిస్కషన్ చేయడం, దాంట్లో ఉన్న లోపాలను ఎత్తి చూపించడం,